హాయ్ అందరికీ! క్రియేటివిటీ అనేది కొంతమందికే దేవుడిచ్చిన వరం, మనకు ఆ టాలెంట్ లేదు అని మనలో చాలామందికి అనిపిస్తుంటుంది కదా. సరే, ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు సృజనాత్మకత పుట్టుకతోనే వస్తుందా, లేకపోతే మనమందరం నేర్చుకోగల ఒక స్కిల్లాంటిదా? ఇంతకీ ఈ గొప్ప గొప్ప ఐడియాలు ఎక్కడ్నుంచొస్తాయి? అప్పటిదాకా ఏమీ ఉండదు, ఉన్నట్టుండి మనసులో ఓ మెరుపులా మెరుస్తాయి కదా. ఈ ప్రాసెస్లో సైన్స్ కన్నా ఏదో ఒక మ్యాజిక్, ఒక మిస్టరీ ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకే ఈ టాపిక్ ఎప్పుడూ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, ముందుగా ఈ ఐడియాలో వెనుకున్న మిస్టరీని కొంచెం చూద్దాం. అసలు ఇన్స్పిరేషన్ ఎక్కడ పుడుతుంది అనే దానిమీద కొన్ని నమ్మకాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఏమంటారంటే, ఈ ఆలోచనలన్నీ ఏదో దైవిక శక్తి నుంచో లేక పైనుండే ఉన్నత శక్తి నుంచో వస్తాయని నమ్ముతారు. మరికొందరేమో మనందరి ఆలోచనలు కలిసిన ఒక సామూహిక చైతన్యం, అంటే ఒక కామన్ పూల్ లాంటిదుంటుందని, ఐడియాలన్నీ అక్కడ్నించే పుడతాయని అంటారు. ఇక మరో థియరీ ప్రకారం మన బ్రెయిన్లో స్టోర్ అయిన పాత అనుభవాలే కొత్త ఆలోచనలకు పునాది వేస్తాయన్నమాట. ఈ క్రియేటివ్ ప్రాసెస్లో ఒక విచిత్రమైన విషయమేంటంటే, కొన్నిసార్లు ఏదో ప్రాబ్లంకి సొల్యూషన్ అప్పటికప్పుడు వచ్చేస్తుంది. 5 నిమిషాల్లో ఓ పాట రాసేసినట్టు అంతా చాలా సులువుగా అయిపోతుంది. కానీ ఇంకొన్నిసార్లు ఒక్క సరైన ఐడియా కోసం గంటల తరబడి కష్టపడాలి, చాలా ఆలోచనల్ని పక్కన పెట్టెయ్యాలి. అయినా కూడా ఫైనల్ రిజల్ట్ పర్ఫెక్ట్గా అనిపించదు. ఈ తేడానే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇప్పుడు అసలు సమస్య దగ్గరికొద్దాం. అదేంటంటే, చాలామందిలో ఉండే ఒక ప్రమాదకరమైన ఆలోచనా విధానం. అదే తమని తాము సృజనాత్మకంగా లేని వ్యక్తిగా భావించడం. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నాకు క్రియేటివిటీ లేదు అని అనుకోవటం అనేది నిజం కాదు. అది మనం చిన్నప్పణ్నుంచి నేర్చుకున్న ఒక అలవాటు మాత్రమే, పుట్టుకతో వచ్చిన లక్షణమైతే అస్సలు కాదు. ఈ అలవాటు మనల్ని ఒక విషవలయంలోకి నెట్టేస్తుంది. దాన్ని నెగెటివ్ లూప్ అని అనొచ్చు. ఎప్పుడైతే ఒకరు నేను క్రియేటివ్ కాదు అని నమ్మడం మొదలుపెడతారో, వాళ్ల మెదడు కొత్తగా ఆలోచించడం మానేస్తుంది. దానివల్ల ఆ నమ్మకం ఇంకా బలపడిపోతుంది. ఈ నెగటివ్ సైకిల్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఫస్ట్, మీ మైండ్లో ఓ ఐడియా వస్తుంది. వెంటనే మనసులోంచి ఓ వాయిస్, ఇది బాలేదు, ఇది వర్కౌట్ అవదు అని అంటుంది. దాంతో మీరు ఆ ఆలోచనను పట్టించుకోవటం మానేస్తారు. చివరికి మీ బ్రెయిన్ ఇక ట్రై చేసి లాభం లేదు అని ఫిక్స్ అయిపోయి కొత్త ఆలోచనలు పుట్టించటమే ఆపేస్తుంది. కానీ భయపడాల్సిన పనిలేదు. దీనికే ఒక మంచి సొల్యూషన్ ఉంది. అదేంటంటే, క్రియేటివిటీని పుట్టుకతో వచ్చే ఒక లక్షణంగా కాకుండా మనం ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోగల ఒక స్కిల్లాగా చూడటం. ఒక కండరం లాంటిదన్నమాట. అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, క్రియేటివిటీని కూడా మనం నేర్చుకోవచ్చు. అవును, సరైన టెక్నిక్స్ వాడుతూ రోజూ ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే తమ క్రియేటివిటీని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఐన్స్టీన్ లాగానో పికాసో లాగానో అయిపోవాలని అనుకోవట్లేదు. అది వేరే లెవెల్. కానీ 10కి 2 లేదా 3 దగ్గరున్నవాళ్లు ప్రాక్టీస్ చేసి 7 లేదా 8కి చేరడమనేది అస్సలు పెద్ద విషయం కాదు. నిజానికి ఆ మార్పు వాళ్ల జీవితంలో చాలా పెద్ద తేడాని చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 2 నుండి 8కి వెళ్లడమంటే అది చిన్న మార్పు కాదు కదా. మన కెపాసిటీలో ఎంత పెద్ద జంపు వస్తుందో చూడండి. ఇదొక పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. మనం ఇందాక నెగటివ్ లూప్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దానికి కంప్లీట్ ఆపోజిట్. అదే క్రియేటివిటీ ఫ్లైవీల్. అంటే చిన్నగా మొదలై రాను రాను వేగం పుంజుకుని మనల్ని ముందుకు తీసుకెళ్లే ఒక పాజిటివ్ సైకిల్ అనమాట. ఈ పాజిటివ్ సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మన ఐడియాలు బయటికి చెప్పడం మొదలుపెట్టాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు మనలోని క్రియేటివిటీని గమనిస్తారు. ఆ గుర్తింపే మన బ్రెయిన్కి ఒక బూస్ట్ ఇస్తుంది, మరిన్ని ఐడియాలు క్రియేట్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. చూసారా, ఇదొక పాజిటివ్ స్పైరల్. ఈ జర్నీ మొత్తం కావాలని ప్రాక్టీస్ చేయడంతో మొదలవుతుంది. అలా చెయ్యగా చెయ్యగా మన మెంటల్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు క్రియేటివ్గా ఆలోచించడం ఒక అలవాటుగా మారుతుంది. చివరికి మనం ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా సరే అది మనలో ఒక సహజమైన గుణంగా మారిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. ఈ వాక్యం ఆ క్రియేటివిటీ ఫ్లైవీల్ గురించి పర్ఫెక్ట్గా చెప్తుంది. మనం దేన్నైనా ఎంత బలంగా నమ్మితే అంత బాగా చేస్తాం. ఎంత బాగా చేస్తే మన నమ్మకం అంత బలపడుతుంది.
చూసేరా, ఇదొక అద్భుతమైన సైకిల్ అనమాట. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సినవేంటంటే, మొదటిది, క్రియేటివిటీ అనేది మనం నేర్చుకోగల ఒక స్కిల్, పుట్టుకతో వచ్చే వరం కాదు. రెండోది, నాకు క్రియేటివిటీ లేదు అనే ఆలోచన మనం నేర్చుకున్నదే, దాన్ని మార్చుకోవచ్చు. ఇక మూడోది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రియేటివిటీ అనేది ఒక పాజిటివ్ సైకిల్గా మారి మనకు తెలియకుండానే మనలో ఒక అలవాటుగా మారిపోతుంది. మరి ఈ సెషన్ ముగించే ముందు ఒక్క ప్రశ్న. సృజనాత్మకత నిజంగానే ఒక కండరం అయితే దాన్ని బలంగా మార్చడానికి రేపు మనం ఏం చేయబోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి.